అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఈ రోడ్ యాక్సిడెంట్ అనేది తాండూరుకి ఒక మరవలేని రోజు. తాండూరుకి సంబంధించిన 12 మంది చనిపోవడం చాలా చాలా బాధాకరం. అభం శుభం తెలియని చిన్నారులు, మహిళలు, వృద్ధులు వీళ్ళందరూ కూడా అసలు ఏం జరుగుతుందో అని తెలియకముందే మరి వాళ్ళు ప్రాణాలు వీడడం చాలా చాలా బాధాకరం. మరి నిన్న నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని నేను పరామర్శించడం జరిగింది తాండూరుకి వెళ్ళి. మరి ఆ కుటుంబ సభ్యులను చూస్తుంటే చాలా బాధ అయింది. ఆ కుటుంబాలే కాదు, తాండూరు మొత్తం కూడా, తాండూరులో ఆ కుటుంబానికి సంబంధం లేని ప్రతి ఒక్కరు కూడా గోసపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు నిన్న తాండూరు మొత్తం కూడా నిర్వీర్యంగా మారిపోయింది. నిన్న ఆ కుటుంబాలను పరామర్శించుతున్నప్పుడు మరి వాళ్ళ ఆవేదన, వాళ్ళు అనుభవిస్తున్న బాధను చూస్తే అసలు నేనైతే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇటువంటి సంఘటనను నేను చూడలేదు. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటన జరగకూడదని చెప్పి. మరి మీరు గమనించినట్టయితే మనకందరికీ తెలుసు, ఆలూరు ఘటన ఇంకా మరవకముందే ఈ ఘటన జరగడం చాలా బాధాకరం. మరి ఆలూరు ఘటన జరిగినప్పుడు ఆ రోజు ఇంతకుముందే కార్తిక్ గారు, అదేవిధంగా ఆనంద్ గారు అన్ని విషయాలు చెప్పినారు, విజువల్స్ కూడా మీకు చూపించినారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, దామగుండం రెడార్ స్టేషన్లో లక్షల చెట్లు నరుకుతూ అక్కడ పనులన్నీ కూడా సజావుగా సాగుతూనే ఉన్నాయి. అతి ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి మరి అక్కడ ఈ పర్యావరణవేత్తలు వాళ్ళను మేనేజ్ చేసి ఆ దామగుండం రెడార్ స్టేషన్ చేస్తున్నప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ఈ రోడ్డు పట్ల మీరు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. తెలియక కాదు, ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు గుండా పోతుంటారు, స్పీకర్ గారు అదే రోడ్డు గుండా పోతుంటారు, మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి అదే రోడ్డు గుండా పోతుంటాడు. అందరికీ తెలుసు ఎన్నిసార్లు మా నాయకులు వాళ్లకు కార్తిక్ అన్న చెప్పినట్టు మరి ఎన్నోసార్లు వాళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. ఎంత ఘోరం అంటే సంఘటన జరిగి 2 రోజులు కావస్తూ ఉంది, ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా ఆ కుటుంబాల దగ్గరికి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళడం కానీ వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ ఇవేవి కూడా జరగలేదు. నిన్న చూస్తే తాండూరు పట్టణంలో స్వచ్ఛందంగా యువత మొత్తం కూడా ఈ కుటుంబాలకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా, ఇదేదో మేము పిలుపునిచ్చింది కాదు, లేకపోతే ఇంకెవరో పిలుపునిచ్చింది కాదు, స్వచ్ఛందంగా యువకులందరూ కలిసి నిన్న తాండూరులో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. మాకు రోడ్లు కావాలి, ఈ అధికార పార్టీలో ఉన్న ఇప్పుడు పాలకులు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు, మీకు ముఖం లేదా రానికి అని చెప్పి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేను నిలదీయడం జరిగింది. ముఖ్యమంత్రి కూతవేటు దూరంలో ఉంటాడు, మా నియోజకవర్గానికి నుంచి 16 కిలోమీటర్ల దూరం కొడంగల్ నియోజకవర్గం. మరి ముఖ్యమంత్రి మా జిల్లాకు సంబంధించినోడు అయినప్పటికీ మరి ఇప్పటి వరకు ఆయన ఈ సంఘటన పైన ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఈరోజు నేను మా వికారాబాద్ ప్రజల తరఫున, తాండూరు ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నా. మరి కేవలం నీకు రాజకీయాలు, నీ కమిషన్లు, నీకు ఓట్లు తప్ప ప్రజల పట్ల, ప్రజల ప్రాణాల పట్ల నీకు ఎటువంటి సానుభూతి లేదా? ప్రజల పట్ల ఎటువంటి ప్రేమలు ఉండవా నీకు అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాదు నిన్న విశ్వేశ్వరరెడ్డి గారు ఏదేదో పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు. ఆయనకు పిచ్చి పీక్స్కి పోయింది అని చెప్పి నిన్న నేను ఆ కమెంట్లన్నీ చూసిన.
ఆయన ఆయన మాట్లాడిన దానికి రోడ్లు బాగా లేకపోతేనే యాక్సిడెంట్లు కావంట, రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే యాక్సిడెంట్లు అవుతాయంట. దాని కింద మీరు కమెంట్లు చూడండి, ఒక్కొక్కరు ఎట్లా పెట్టిర్రు. పిచ్చి ముదిరిపోయింది, పిచ్చి పీక్స్కి వచ్చింది అని చెప్పి. ఆయన పెద్దవాళ్ళు ఉండొచ్చు, చాలా చదువుకున్నోడు అయి ఉండొచ్చు, కానీ ఈ విధంగా మరి మొన్న కార్తికన్న చెప్పినట్టు అక్కడ మేము అందరం కూడా హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఆ కుటుంబాలను ఓదార్చడం పోయి రాజకీయాలు మాట్లాడడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. మేమందరం కూడా అక్కడే ఉన్నాం, మేము రాజకీయం మాట్లాడలేదు. ఈరోజు కూడా మేము బాధతో మా తాండూరుకి సంబంధించిన 12 మంది ప్రాణాలు, ఆ 3 పిల్లలు చనిపోయిన తల్లిని చూస్తే పాపం ఆమె మొన్నటి నుంచి కూడా శోక సముద్రంలో మునిగిపోయింది. అసలు ఆమె చూడలేకపోతున్నాం. ఇంకా 2 పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయినారు. నిన్న పోయినా వాళ్ళని చూసినా వాళ్ళకి ఎవ్వరూ లేరు, కుటుంబంలో వాళ్ళని ఆదుకునే వాళ్ళే లేరు. నిన్న నేనే పోయేసి మరి ఊరు పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు ఏ విధంగా చేస్తే బాగుంటుందో అందరూ కూడా ఆలోచించాలి. అదే కాకుండా నేను కూడా స్వయంగా నేను వాళ్లకు ఎంతో కొంత నా వంతు సహాయం అన్నది కూడా చేయడం జరిగింది. నేను ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, మీరు ఈ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఈ కుటుంబాలను తప్పకుండా మీరు ఎక్స్గ్రేషియా అని చెప్పి ఏదో నామమాత్రం ఇచ్చినట్టు కాదు, వాళ్ళ భవిష్యత్తు బాధ్యత కూడా మీరే భరించాలని చెప్పి నేను మీతో డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పనులను మరి మొన్ననే క్లియరెన్స్ వచ్చినట్టుగా మాకు తెలిసింది. ఈ క్లియరెన్స్ వచ్చింది కాబట్టి మీరు వెంబటే ఈ రోడ్డు పనులు కనుక ప్రారంభించకపోతే మేము తాండూరు నుంచి పెద్ద ఎత్తున, తాండూరు వికారాబాద్ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా వచ్చి సెక్రటరేట్ని ముట్టడిస్తామని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు ఇప్పటికైనా మీరు ఇమ్మీడియట్గా దీనిపైన రియాక్ట్ కావాలా, మీరు ఆ బాధిత కుటుంబాలను ఆదుకోవాలా, రోడ్డు పనులను వెంబటే మీరు ప్రారంభించాలా. ఈ 3 కూడా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తాను. అంతేకాకుండా కొంతమంది క్షతగాత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు కొంతమంది కాళ్ళు కోల్పోయారు, కొంతమంది చేతులు కోల్పోయారు, కొంతమంది కన్ను కోల్పోయారు. సో వాళ్లకు కూడా ఓన్లీ మృత్యు చెందిన వాళ్ళకే కాకుండా క్షతగాత్రులకు కూడా మీరు ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను.